మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి నదిపై నిర్మించిన కోర్టుపాం బ్రిడ్జి వద్ద నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి బ్రిటిష్ వారి కాలంలో 1993లో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి ఇప్పుడు నేటికి 91 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే 3 రాష్ట్రాలకు వెళ్ళే పెద్ద పెద్ద వాహనాల వల్ల వాహనాలు వచ్చే సందర్భంలో బ్రిడ్జి అటు ఇటు ఊగిసలాడే పరిస్థితి ఉంది. అలాగే గుమ్ములు కూడా బ్రిడ్జి పైన పెద్ద పెద్ద గోతులు కూడా ఏర్పడి నీరు కూడా నిలవయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అటు వాహనదారులు 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. అలాగే మరమ్మతు పనులు కూడా చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పారాది కానీ అలాగే జీతనగరం బ్రిడ్జిలు కూడా ఈడ్తో పెట్టిన బ్రిడ్జిలు 2 కూడా పాడైపోయిన శిథిలావస్థకు చేరి వాటికి కూడా మరమ్మతు పనులు చేపట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ నాగావళి ఈ జంజావతి నదిపై నుండి కోర్టుపాం బ్రిడ్జిపై ప్రత్యామ్నాయం ఏర్పాటుతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా జరగని సంఘటన జరిగితే 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులతో పాటు కొమరాడ మండలంలో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు కూడా విద్య, వైద్యం అందక, రవాణా సౌకర్యం అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఈ కోర్టుపాం బ్రిడ్జి మరమ్మతు పనులు చేపట్టి అన్ని విధాలుగా 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులకు, ప్రయాణికులకు, కొమరాడ మండల ప్రజలకు భరోసా కల్పించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.